పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఆయన ఈనాడు ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు, కొన్ని అవమానాలు కూడా భరించారు. అటువంటి అవమానాల్లో ఒక అవమానాన్ని ఆయనే స్వయంగా ఇటీవల హీరో విజయ్ దేవరకొండకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డిస్క్లోజ్ చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ గుర్తున్నారు కదా. ఈయన చిరంజీవి గారి మొదటి చిత్రం ప్రాణం ఖరీదుకు నిర్మాత. చిరంజీవి గారి పునాదిరాళ్లకు కూడా ఈయనే నిర్మాత. కాగా చిరంజీవి గారు విజయ్ దేవరకొండతో మాట్లాడుతూ క్రాంతి కుమార్ దర్శకత్వం వహించిన న్యాయం కావాలి షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అవమానం గురించిన విషయాన్ని రివీల్ చేశారు. చిరంజీవి గారు చెప్పిన వివరాల ప్రకారం అప్పుడు న్యాయం కావాలి చిత్రం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. సెట్లో జగ్గయ్య గారు, శారద గారు, రాధిక గారు ఉన్నారు. చిరంజీవి గారు సెట్ బయట ఉన్నారు. ఆ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి డైరెక్టర్ గారు సెట్లోకి రమ్మంటున్నారు అని చెప్పి చిరంజీవి గారిని తీసుకువెళ్ళాడు. చిరంజీవి గారు సెట్లోకి వెళ్ళి తన పొజిషన్లో నుంచున్నారు. అప్పుడు క్రాంతి కుమార్ గారు చాలా రూడ్గా, ఏం నువ్వేమన్నా సూపర్ స్టార్ అనుకుంటున్నావా, నీ కోసం ఒకరు వచ్చి సెట్లోకి రమ్మని చెప్పాలా అని అడిగారు. సహజంగానే చిరంజీవి గారు చాలా బాధపడ్డారు. తన తప్పు లేనిదే మాటలు పడాల్సి వచ్చినందుకు ఆయన చాలా అవమానం ఫీల్ అయ్యారు. అయితే నువ్వేమైనా సూపర్ స్టార్ అనుకుంటున్నావా అన్న మాటలు మాత్రం ఆయన పైన చాలా బలమైన ప్రభావం చూపించాయి. ఎస్, నేను సూపర్ స్టార్ అయి తీరుతాను అనే సంకల్పం ఆయన మనసులో చాలా బలంగా పెట్టుకున్నారు. సూపర్ స్టార్ ఏం కర్మ, ఈనాడు తెలుగు సినిమా ఇండస్ట్రీకే ఆల్ టైమ్ నంబర్ 1 లెజెండరీ హీరో అయ్యారు. అయితే చిరంజీవి గారు ఈ విషయాన్ని రివీల్ చేసిన తర్వాత డైరెక్టర్ క్రాంతి కుమార్పై మెగా ఫ్యాన్స్ ఆగ్రహంతో రగిలిపోయారు. సోషల్ మీడియాలో ఆయనపై ట్రోల్స్ చేద్దామని చూశారు. కానీ ఆయన ఎప్పుడో 2003లోనే చనిపోయారు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు కాబట్టి మెగా ఫ్యాన్స్ ఈ విషయాన్ని వదిలివేయడం మంచిది.